హాయ్ అండి, వెల్కమ్స్ టు నజ్మాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటో మీ అందరికీ ఇంగ్రీడియంట్స్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అవునండి, గోంగూర పచ్చడి. బయట చల్లగా ఉంది కదా, కారం కారంగా గోంగూర పచ్చడి చేసుకుందాం. ఇది 2 కట్టల గోంగూర అండి. 2 కట్టల గోంగూరకి 20 నుంచి 25 వరకు ఎండుమిర్చి, జీరా, ధనియాలు, వెల్లుల్లి, మెంతులు, పోపు కోసం ఆవాలు, పచ్చెనపప్పు అండ్ కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. ఇందాక ఇంగ్రీడియంట్స్లో ఆయిల్ చూపించడం మర్చిపోయాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకుందామండి. అలాగే కొన్ని మెంతులు వేసుకుందాం. మార్చకుండా వేయించుకుందామండి. దోరగా వేయించుకుందాం. చూడండి, వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. చూడండి, ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుందాం. అదే ఆయిల్లో ఇంకో స్పూన్ ఆయిల్, అదే కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకుందామండి. కొంచెంగా గోంగూర వేసుకుందాం. గోంగూర అంతా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దాం. గోంగూర మగ్గేలోపు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీరా, ఎండుమిర్చి మిక్సీ కొట్టుకుందామండి. కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ కొట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూసారా వాటర్ ఎలా వచ్చిందో, ఇంత బాగా మగ్గుతుందో చూసారా. మళ్ళీ మూత పెట్టి ఓ 2 మినిట్స్ మంచిగా ఉడికిద్దామండి. ఇలా 2-3 టైమ్స్ మంచిగా మగ్గనివ్వాలండి. మూత పెడుతూ తీస్తూ. చూడండి ఎంత బాగా పేస్ట్ అవుతుందో. మనం మిక్సీలో వేసి కూడా వేయాల్సిన అవసరం లేదు, మంచిగా పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెం బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా పేస్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని దీంట్లో ఇలా వేసేయాలి. చూసుకొని మీ కారానికి బట్టి వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం కలిపేయాలండి దీంట్లోనే. ఇంకా మనం రోట్లో రుబ్బాల్సిన అవసరం లేదు, మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి ఉప్పు మొత్తం టేస్ట్ చేసి చూసుకోండి ఈ టైంలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పచ్చడినంతా ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఉప్పు కోసం ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ వేసుకుందాం. నాది చిన్న స్పూన్ అండి, అందుకు 2 వేసాను. కొంచెం వేడెక్కాక ఆవాలు, మినుములు,
పచ్చెనపప్పు, జీరా, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకున్నామండి, ఎండుమిర్చి కలుపుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పోపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇప్పుడు పోపు అంతా చట్నీలో వేసుకుందాం. అంతే అండి, పుల్లగా కారం కారంగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఇంకా వేరే కూరలు ఏమీ లేకుండా అన్నం మొత్తం తినేస్తామండి పచ్చడితో. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.